invite our esteemed guest Sri Vishnuvardhan Kovakula Garu, an accomplished academician with MTech, LLB and LLM qualifications. He is renowned mentor for UPSC aspirants. Sir attended 3 times UPSC interview. He is the author of Complete Anthropology, published by Empress. He is a respected advocate at the Hyderabad High Court and the director of Vishnu IAS Academy, where he has trained over 8,000 students. A former central government officer, he also brings valuable experience from serving 5 years in the banking sector. Sir, we are truly honored your presence, sir. Now I request sir to take over the session. Hello all. First of all, with deep heart, I give my gratitude to the administration of MCR HRD, Suresh sir and the esteemed sir. సో ఒకటి చెప్తాను నేను ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఈ క్షణం మా మదర్కి బైపాస్ అండ్ ఓపెన్ హార్ట్ సర్జరీ అవుతుంది ఉషా ముల్లపూడి హాస్పిటల్లో రైట్ నౌ. ఇప్పుడు 10 o'clock స్టార్ట్ అయింది. బట్ అంటే అక్కడంతా సెటప్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఐ థాట్ దట్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ to interact with the Group 2 officers of Telangana State. I don't want to miss this opportunity. So after making all the necessary arrangements, I came here. First of all, congratulations to all of you. Congratulations to all of you, and really you deserve it. You are the next policy makers. Next policy makers. నెక్స్ట్ తెలంగాణ యొక్క భవిష్యత్తులో మీ యొక్క అమూల్యమైనటువంటి హార్డ్ వర్క్, మీ యొక్క స్కిల్, మీ యొక్క నైపుణ్యం ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫీల్ వెరీ హ్యాపీ, యూ హ్యావ్ టు ఫీల్ వెరీ బ్లెస్డ్, యూ హ్యావ్ టు ఫీల్ వెరీ గ్రేట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ సర్వింగ్ అవర్ స్టేట్ తెలంగాణ. ఖచ్చితంగా ఇది చాలా రేర్ ఆపర్చునిటీ అండి. 2014లో ఎన్నో ఉద్యమాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది ఈజీగా రానటువంటి తెలంగాణ. ఎందుకనంటే నిన్న February 22 రోజు ప్రెసిడెంట్ ఆమోద ముద్ర 2014లో వేశారనమాట. 2014 నిన్న ఆమోద ముద్ర వేసిన తర్వాత ఫామ్ అయినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రం ఒక బడ్డింగ్ ఇన్ఫాంట్ న్యూ స్టేట్, వెరీ బడ్డింగ్ అండ్ వెరీ ఇన్ఫాంట్ న్యూ స్టేట్. పట్టుమని కరెక్ట్గా 15 సంవత్సరాలు కూడా కాలేదు. ఆ రాష్ట్రానికి మీరు ఒక ఆఫీసర్స్ లాగా వెళ్ళడం అది మీ అదృష్టం. అండ్ ఖచ్చితంగా తెలంగాణ మీలాంటి ఆఫీసర్స్ ని ఆశిస్తుంది. అండ్ నా సెషన్ ముఖ్యంగా తెలంగాణ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, తెలంగాణ ఇష్యూస్, ఆ తెలంగాణ ఇష్యూస్ లో మన సోషియో ఎకనామిక్ సర్వే ఏమేమి హైలైట్ చేస్తుందో దాన్ని డిస్కస్ చేస్తాను నేను. ఎట్ ద సేమ్ టైం మీ యొక్క రోల్ ఎలా ఉంటుంది, మీ యొక్క సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుంది అన్న దాన్ని కూడా డిస్కస్ చేస్తాను. సో సోషియో ఎకనామిక్ సర్వే ఒక పాయింట్ నోటీస్ చేస్తే, ఒక పాయింట్ ఏమని మెన్షన్ చేసిందనంటే, ఇంకా కూడా మన విలేజెస్ లో కరీంనగర్ ఇంతకుముందు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో అయితేనేమి, వరంగల్ డిస్ట్రిక్ట్ లో అయితేనేమి దేవదాసి సిస్టమ్ అనేది ఇంకా ఉంది. దేవదాసి సిస్టమ్ అనేది మనం ఇంకా అయిపోయిందేమో, మర్చిపోయామేమో అనుకున్నాం, కానీ దేవదాసి సిస్టమ్ ఇంకా ప్రివేల్ అవుతుందని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇప్పటికి కూడా చైల్డ్ సెక్స్ రేషియో కూడా ఇంకా మనం కింది స్థాయిలోనే ఉంది. ఉత్తరాఖండ్తో పోల్చుకుంటే, కేరళతో పోల్చుకుంటే మిగతా రాష్ట్రాలలో కూడా చైల్డ్ సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉంది. మెయిన్లీ బికాస్ ఆఫ్ PCPNDT యాక్ట్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల. ప్రీ కన్సెప్షన్ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్, ఈ చట్టం ఏమని చెప్తుందంటే 1994 చట్టం, దీని అమెండ్మెంట్ కూడా జరిగింది 2003లో. ఎవరైనా సరే ఫిమేల్ ఫ్యూటస్ ని చూడడం, ఫిమేల్ ఫ్యూటస్ ని వాళ్ళ సెక్స్ ని చెప్పడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ కూడా చాలా విచ్చలవిడిగా ఈ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ జరుగుతున్నాయి. ఈ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ జరగడం వల్ల చైల్డ్ సెక్స్ రేషియో అనేది గణనీయంగా తగ్గుతుందని చెప్పేసి మన సోషియో ఎకనామిక్ సర్వే అయితే చెప్పింది. సో ఇప్పుడు ఇందులో మీ యొక్క రోల్ కూడా ఉంటుంది. మీ యొక్క రోల్ ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే, మీరు ఓన్లీ మీ డిపార్ట్మెంట్కే కాకుండా మీ డిస్ట్రిక్ట్స్లలో కూడా, మీ ఎక్కడైతే మీ ఊర్లలో, మీ మండళ్లలో కూడా ఈ చైల్డ్ సెక్స్ రేషియో గురించి అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తూ, తెలంగాణ గురించి అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తూ, ఇది ఒక ప్రాబ్లం కూడా ఉంది. మూడోది విషయం ఏంటంటే, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మద్యమమ్మకాలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
సో అది స్టేట్ కి రెవెన్యూ ప్రకారంగా మంచిది అయినప్పటికీ కూడా ఇది ఇండియన్ ఎకనామిక్ సర్వే చెప్పింది సౌత్ ఇండియాలో ముఖ్యంగా ద పీపుల్ హూ ఆర్ గెటింగ్ హ్యాబిచువేటెడ్ ఆర్ అడిక్టెడ్ టు లిక్కర్ అండ్ డ్రగ్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇది మన సదరన్ ఇండియాలో ఈ యొక్క ట్రెండ్ లేకుండే. సదరన్ ఇండియాలో ఈ ట్రెండ్ లేదు. ఏంటి, లిక్కర్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ఈ ట్రెండ్ మనకు లేదు. అది ఉత్తరప్రదేశ్ లో ముఖ్యంగా పంజాబ్ లో ఉడతా పంజాబ్ అనే కాన్సెప్ట్ ఉంది, తెలుసు మీకు. ఆ ఉడతా పంజాబ్ కాన్సెప్ట్ కింద ఈ పంజాబ్, ఈ రాష్ట్రాలలో పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, అది కూడా నార్థన్ ఉత్తరప్రదేశ్, ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాబ్లం అన్నమాట డ్రగ్ అడిక్షన్ అనేది. ఇప్పుడు ఇది ఏమైందంటే ఈవెన్చువల్ గా సౌత్ ఇండియాకి వచ్చింది, ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. సో మీ రోల్ కూడా బాగా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇండియన్ ఎకనామిక్ సర్వే హ్యాడ్ టోల్డ్ వెరీ క్లియర్లీ, categorically they mentioned that the drug addiction in South India and the liquor addiction in South India is increasing in eventually. ఆ నంబర్ అనేది చాలా పెద్దగా నంబర్ పెరుగుతుంది. కాబట్టి యాజ్ the officers of Telangana state, there is a huge responsibility, not only from the point of view of department. అంటే మీరు ఎక్కడైతే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారో ఒక డిపార్ట్మెంట్ కి లిమిట్ కాదు ఇది. మీ విలేజ్ లో, మన మండల్లో, యాజ్ అ ఆఫీసర్ పీపుల్ విల్ లిసన్ టు యూ, పీపుల్ విల్ ఫాలో యూ. సో ఈ డ్రగ్ అడిక్షన్ గురించి, ఇంకోటి లిక్కర్ గురించి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, సౌత్ ఇండియాలో కేరళలో ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్రకారంగా సౌత్ ఇండియాలో కేరళలో ఎక్కువ లిక్కర్ కన్సంప్షన్ ఉండేది. అది ఏమైందంటే ఈవెన్చువల్ గా దాన్ని డామినేట్ చేసి తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తర్వాత కేరళకి వెళ్ళింది, కేరళ తర్వాత మళ్ళీ తెలంగాణకు వచ్చింది. ఇది ఏంటంటే ఈవెన్చువల్ గా ఒక యువతని, ఒక జనరేషన్ ని నాశనం చేస్తుంది. అది మద్యమైనా సరే, అది డ్రగ్స్ అయినా సరే. సో నేను ముఖ్యంగా నా ఉద్దేశం ఏముండేనంటే ఈ రోజు మీ దగ్గర సెషన్ తీసుకోవడానికి, యాజ్ అ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద తెలంగాణ పీపుల్ అండ్ ఎవ్రీవన్ హ్యావ్ ద సేమ్ రెస్పాన్సిబిలిటీ. సో మీ రోల్, మీ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా ఈ లిక్కర్ అనేది, ఇంకోటి డ్రగ్స్ అనేది మాత్రం యూ షుడ్ ఎంపవర్ ద పీపుల్. And so eventually I am discussing about Devadasi system and girl child problem, third liquor and drug addiction. So coming to the point, the Devadasi system అందరికి తెలిసి ఇక్కడ ఏంటంటే ఒక గర్ల్ చైల్డ్ ని, ముఖ్యంగా ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి గర్ల్ చైల్డ్ ని మనము ఒక దేవుడికి మనము డొనేట్ చేస్తాం అన్నమాట. డెడికేషన్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్ టు ద గాడ్, డెడికేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్ టు ద టెంపుల్. That process from one particular community is called as Devadasi system. ఈ దేవదాసి సిస్టమ్ మీకు తెలుసు, వెమ్లవాడ, యాదగిరిగుట్ట, ఈ వెమ్లవాడ నేబర్హుడ్, వెమ్లవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో, యాదగిరిగుట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఇప్పటికి కూడా పెద్ద మొత్తంలో దేవదాసీలు ఉన్నారు. ఒకప్పుడు ఈ దేవదాసి సిస్టమ్ ని అప్పర్ క్యాస్ట్ డామినేషన్ కోసం, అప్పర్ క్యాస్ట్ పీపుల్ ఈ దేవదాసి సిస్టమ్ ని వాళ్ళ ప్లెజర్ కోసం తీసుకొచ్చినటువంటి సిస్టమ్. బట్ ఈవెన్చువల్గా ఏమైందంటే ద సేమ్ సిస్టమ్ ఈస్ బీన్ డ్రాగింగ్ ద ఉమెన్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్. ఇదే దేవదాసి సిస్టమ్ నే ఈవెన్చువల్ గా ప్రాస్టిట్యూషన్ కి లాగుతున్నారు. ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక యూనివర్సల్ చట్టం లేదు దేవదాసి సిస్టమ్ ని రూపుమాపడానికి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రెగ్యులేషన్ ఉంది. ఏమని రెగ్యులేషన్ ఉందంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవాలి దేవదాసి సిస్టమ్ అరికట్టడానికి అని చెప్పేసి ఆ అక్షరాలు, అంటే ఆ రెగ్యులేషన్, ఒక జీవో, ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, కానీ చట్టం లేదు. తమిళనాడులో చట్టం ఉంది, కర్ణాటకలో చట్టం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చట్టం కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కర్ణాటకలో చాలా, మహారాష్ట్రలో కూడా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాలలో చట్టాలు ఉన్నాయన్నమాట. మన తెలంగాణకి ఇంకా చట్టం రాలేదు. కాబట్టి మీ యొక్క రికమెండేషన్స్ ఫ్యూచర్ లో మీరు సెక్రటరియట్ లో పనిచేస్తారు. కాబట్టి మీ రోల్, సార్ దెర్ ఇస్ ఎ నీడ్ టు హ్యావ్ ఏ లెజిస్లేషన్ అని చెప్పేసి పొలిటికల్ మాస్టర్స్ కి మీరు రికమెండ్ చేసి, సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే టాప్ లెవెల్ బ్యూరోక్రాట్స్ ఉంటారో ఆ టాప్ లెవెల్ బ్యూరోక్రాట్స్ కి దెర్ ఇస్ ఎ నీడ్ టు ఆల్సో సార్ ఒక ఐడియా ఇస్తే బాగుంటుంది అన్నది ఒకటి. సో ముఖ్యంగా దేవదాస్ సిస్టమ్ ఈస్ హైలీ ప్రివేలింగ్. అండ్ వెట్టి చాకిరి, ఇది కూడా ఒకప్పుడు ఉండే, ఇప్పుడు తగ్గింది. వెట్టి చాకిరి కూడా తెలంగాణ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట, సోషల్ ప్రాబ్లమ్స్. వెట్టి చాకిరి అనేది బాండెడ్ లేబర్. మనకు తెలుసు ఆర్టికల్ 23 has abolished what? Article 23 of the Constitution abolished and prohibited bonded labor and beggary.
అయినప్పటికీ కూడా ఇంకా వెట్టి చాకరీ కొన్ని ప్రాంతాలలో, ఆదిలాబాద్ ప్రాంతాలలో, జగిత్యాల ప్రాంతంలో, మెడిపల్లి ప్రాంతంలో, కామారెడ్డి ప్రాంతంలో, కొన్ని విలేజెస్ లో ఇప్పటికి కూడా ఈ వెట్టి చాకరీ అనేది ముందుకుంది. వెట్టి చాకరీ అంటే ఏంటంటే ఎలాంటి ఇన్కమ్ ఇవ్వకుండా వాళ్ళతో పని చేయించుకునేటటువంటి వ్యవస్థనే వెట్టి చాకరీ. అంటే ఎప్పుడో వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నటువంటి అప్పు, అది చక్రవడ్డీతో యాడ్ అయ్యి ఇంకా కట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ పిల్లాడిని ఇంకా పని చేయించుకునేటువంటి వ్యవస్థనే వెట్టి చాకరీ వ్యవస్థ, బాండెడ్ లేబర్ వ్యవస్థ. ఇప్పుడు నేను చెప్పినటువంటి మండలాలలో, డిస్ట్రిక్ట్లలో ఇంకా కూడా వెట్టి చాకరీ అనే వ్యవస్థ ఉంది. సో ఇక్కడ కూడా మీ యొక్క రిఫార్మ్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. దీస్ ఆర్ ద కాంటెంపరీ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ బీన్ మెన్షన్డ్ ఇన్ PGPSC సిలబస్ ఆల్సో, and which is also mentioned in socio-economic survey of last year. Socio-economy of last year వెట్టి చాకరీ గురించి మెన్షన్ చేసింది. సో వెట్టి చాకరీ కూడా తెలంగాణ స్పెసిఫిక్ సోషల్ ఇష్యూ ఈ రోజు కూడా ఇంప్లిమెంట్ అయింది. రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ లో అబాలిష్ చేసింది, కానీ దానికి స్పెసిఫిక్ గా చట్టం ఏం లేదు మన తెలంగాణ రాష్ట్రంలో. ఇది వెట్టి చాకరీ యొక్క వ్యవస్థ. ఆ ఎల్లో కలర్ లో చూస్తే మీరు చదవచ్చు, వెట్టి ఈజ్ అన్ అన్పేడ్ వర్క్ అసైన్ టు ద లోవర్ క్యాస్ట్, మోస్ట్లీ untouchable families. It can be a household work, carrying report or bales firewood collection from forest. అంటే ఏంటంటే ముఖ్యంగా ఎలాంటి పేమెంట్ లేకుండా మళ్ళీ లోవర్ క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళతోనే ఎలాంటి పేమెంట్ లేకుండా చేయించేటటువంటి వ్యవస్థనే వెట్టి చాకరీ వ్యవస్థ మీకు తెలుసు. కానీ ఇంకా ఇప్పటికి కూడా ఉందని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే, నాట్ దిస్ ఇయర్ ఎకనామిక్ సర్వే, లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే had discussed about the same. So వెట్టి చాకరీ is one of the most popular problem which Telangana is facing now. Bonded labor అన్ని చోట్లలో లేదు. ఇది జగిత్యాల్లో ఉంది, ఆదిలాబాద్ ఎస్ట్వెల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉంది, కొన్ని విలేజెస్ లో కామారెడ్డిలో ఉందని చెప్పి లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే చెప్పింది వెట్టి చాకరీ గురించి. So what are all the current social problems which Telangana is facing? I am discussing the same, and the first I started with వెట్టి, and the next is దేవదాసి సిస్టమ్. ఇంతకుముందు చెప్పినట్టుగా దేవదాసి సిస్టమ్ whereby if you see చాలా పేర్లతోని జోగిని వ్యవస్థ, మాతంగి వ్యవస్థ, దేవదాసి అని చాలా పేర్లతో ఉంది. మీనింగ్స్ కూడా డిఫర్ అవుతుంది, కానీ జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ అమ్మాయిని విలేజ్ గాడ్ కి, విలేజ్ టెంపుల్ కి డొనేట్ చేస్తారు. డొనేట్ చేసిన తర్వాత ఆ టెంపుల్ లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు, ఊడవడము, టెంపుల్ ప్రిమిసెస్ ని క్లీన్ చేయడం, ఇలాంటి పనులు చేస్తారు. ఒకప్పుడు వాళ్ళు మెల్లిగా అప్పర్ క్యాస్ట్ ప్లెజర్ కోసం పనిచేయడం కూడా ఒక సిస్టమ్ లాగా ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ఏమైందంటే ఈ దేవదాసి సిస్టమే, అప్పుడు ఎవరైతే దేవదాసి బాలికలు ఉన్నారో దే ఆర్ బీన్ డ్రాగ్డ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్ నౌ. సో ఎవరు కూడా ప్రాస్టిట్యూషన్ బై చాయిస్ వెళ్ళరు, అది అందరికి తెలిసిందే. నో వన్ విల్ గో ఇన్ టు ద ప్రాస్టిట్యూషన్ బై చాయిస్. ఇలాంటి సోషల్ ఇష్యూ, దేవదాసి ఇలాంటి సోషల్ ఇష్యూయే వాళ్ళని డ్రాగ్ చేస్తుంది. కాబట్టి మీకు కూడా there is a need to search, you need to have an idea that if anywhere any temple premises, వెమ్లవాడ దగ్గర మీకు తెలుసు, వెమ్లవాడకు మనం పోదాం, రాజరాజేశ్వరి టెంపుల్ పోయినప్పుడు ఆడ మెట్ల మీద కూర్చొని ఉన్నా కూడా చుట్టుపక్కల కూడా మనకు కనబడుతూనే ఉంటుంది. కాబట్టి you have the responsibility to stop such systems. సో దేవదాసి సిస్టము చాలా పేర్లతో, చాలా డిఫరెంట్ నేమ్స్ తో ఉన్నాయన్నమాట. ఒడిషాలో బిత్తర, గౌని, जोगिनीस in Medak and Warangal, Matamma or Matangi in Nellore, Ongole, Prakasham, Balavi, Kurnool, Anantapur, Chittoor, Karnataka కూడా బలావి అని పిలుస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ కర్ణాటక రీజన్, బీదర్, బెల్లారి, గుల్బర్గా ఆ రీజన్ లో ఎక్కువ మొత్తంలో దేవదాసి, మన తెలంగాణ కన్నా ఎక్కువ ఉంది అక్కడ హైదరాబాద్ కర్ణాటక రీజన్ లో. అండ్ శివపార్వతులు ఇన్ కరీంనగర్, తాయారమ్మ ఇన్ విజయనగరం, అంబాబాయి ఇన్ రంగారెడ్డి, దేవదాసి ఇన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. అంటే ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎండమిక్ ప్రాబ్లం, ఎండమిక్, నాట్ పాండమిక్ ప్రాబ్లం, ఎండమిక్ ప్రాబ్లం ఓన్లీ టు స్పెసిఫైడ్ నార్త్ ఇండియాలో కనబడదు మనకి దేవదాసి సిస్టమ్. సో ఇది తెలంగాణకి ఎండమిక్ ఉంది, కొన్ని డిస్ట్రిక్ట్స్ కి చాలా ఎండమిక్, చాలా సివియర్ ఎండమిక్ ఉంది. కాబట్టి దెర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ పీపుల్ టు ఫైండ్ ద కరెంట్ సోషల్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మన అన్ఎంప్లాయ్మెంట్ ని అడ్రస్ చేయలేము. మీకు తెలుసు, నాకు తెలుసు, అన్ఎంప్లాయ్మెంట్ is a policy which should come from political masters. అన్ఎంప్లాయ్మెంట్ మన చేతిలో లేదు. ఏమేమి మన చేతిలో ఉన్నాయనంటే చైల్డ్ లేబర్ ని మీరు అరికట్టొచ్చు. ఎలా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పడానికి, ఒక కామన్ సిటిజన్ చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. ఒక చిన్న పిల్లడు హోటల్లో పనిచేస్తున్నాడు అనుకోండి, మీరు వెళ్ళి అరే చిన్నపిల్లని ఎందుకు నువ్వు ఈ టీ స్టాప్ లో పని చేపిస్తున్నావు అని మీరు అంటే ఖచ్చితంగా టీ షాప్ ఓనర్ హీ విల్ రెస్పాండ్, హీ విల్ ఫియర్ ఆల్సో.
he will respond, he will fear also. సో అలా ఈవెన్చువల్ గా చైల్డ్ లేబర్ ని మనము ఆపొచ్చు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. చైల్డ్ లేబర్ చట్టం 1986 లో చేసాం మనం, చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986. మళ్ళీ దాన్ని అమెండ్మెంట్ చేసినాం 2016 లో. దాని పేరు ఏంటంటే చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముండేనంటే 1986 లో చేసినటువంటి చట్టంకి 2016 లో చేసినటువంటి చట్టానికి డిఫరెన్స్ ఏంటంటే 1986 లో చేసిన చట్టం ఏంటంటే ఓన్లీ ప్రొహిబిషన్, రెగ్యులేషన్, ఆపడం. ప్రొహిబిషన్, రెగ్యులేషన్, ఆపడం. ఇప్పుడు పిల్లాడు కాస్తో కూస్తో చైల్డ్ లేబర్ లా పనిచేస్తా ఉంటే వాడికి తిండి దొరికేది. 1986 ఏం చేసిందంటే చట్టము వాడికి పని లేకుండా చేసింది. ఇప్పుడు కనీసం తిండి దొరికే అతనికి ఇప్పుడు తిండి దొరకకుండా 2016లో ఆ తప్పును వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారు. ఏంటంటే మనం రెగ్యులేట్ కాదు, మనం ప్రొహిబిషన్ కాదు, మనము రీహాబిలిటేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో అతని పని మనం తీసేసిన తర్వాత వాడు ఆ చైల్డ్ లేబర్ ఎక్కడికి వెళ్ళి తింటాడు, ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళి తింటాడు, ఎక్కడికి వెళ్ళి పనిచేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడికి వెళ్ళి ఇస్తాడని మర్చిపోయారు 1986 చట్టంలో. ఇలా కొన్ని చట్టాలలో కొన్ని ఫ్లాస్ ఉంటాయి, బట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ 2016 లో రీకలెక్ట్ చేసి ఏం చేశారనంటే మనం రెగ్యులేషన్ ప్రొహిబిషనే కాదు, రెగ్యులేషన్ ప్రొహిబిషన్ అండ్ వాట్ రీహాబిలిటేషన్. అబ్బాయికి రీహాబిలిటేషన్ సెంటర్, నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ నీకు భోజనం ఉంటుంది, ఇక్కడ నీకు హాస్టల్ ఉంటుంది, ఇక్కడ నువ్వు పని చేసుకొని బతకొచ్చు అని రీహాబిలిటేషన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు రీహాబిలిటేషన్ కూడా ఉంది కాబట్టి ఇలాంటి ఆఫీసర్స్ ఎక్కడైనా సరే టీ స్టాల్లలో ఎక్కడైనా సరే చిన్న పిల్లలు పనిచేస్తా కనబడితే మీరు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని కొంచెం గట్టిగా మీరు చెప్పినట్టు అయితే మాత్రం ఖచ్చితంగా చైల్డ్ లేబర్ పెట్టుకోవడమే కాకుండా రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించాలని చెప్పాలన్నమాట. మనం we should also ensure that the child should go to rehabilitation center. సో ఇలాంటివి కొన్ని చిన్నవైనా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో దిస్ ఇస్ రీజన్స్ ఫర్ దేవదాసి. మనకు తెలిసిందే సూపర్స్టిషన్ బిలీఫ్. ఏంటా సూపర్స్టిషన్ బిలీఫ్? మనం అనుకుంటాం లీనియేజ్ ఎలా ఉంటుంది, మన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ కమ్యూనిటీ విల్ బి డివైడెడ్ ఇంటూ moieties. Moieties will be divided into fractories. Fractories will be divided into clans. Clans will be divided into lineage. Technical lineage will be divided into families. And a group of families combined to be called as what? Lineage. Lineage అంటే ఖాందానం. సో ఆల్రెడీ మీ లీనియేజ్ నుండి ఒక అమ్మాయి దేవదాసి లాగా వెళ్ళిపోయింది. సో అది కంటిన్యూ అవ్వాలి. అది కంటిన్యూ అవ్వకుంటే మాత్రం ఊరుకు ఏదైనా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఒక ఖాందానికి అంటగట్టే వాళ్ళు అనమాట, లీనియేజ్ కి, క్లాన్ కి. సో వాట్ హ్యాపెండ్, దే కుడ్ నాట్ ఎస్కేప్. వాళ్ళకి నచ్చకున్నా కూడా ఎస్కేప్ చేయలేరు. ఎందుకంటే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నువ్వు వెళ్లాల్సిందే దేవదాసికి, లేకపోతే ఊరికి ఏమన్నా అరిష్టం జరుగుతుందని చెప్పడం వల్ల వాళ్ళు అలా సూపర్స్టిషన్ కూడా నమ్మకాలు, సూపర్స్టిషన్ బిలీఫ్ ఉంటే కమ్యూనిటీ ప్రెషర్, మీరు ఖచ్చితంగా వెళ్ళాలని కమ్యూనిటీ ప్రెషర్, డిజేబిలిటీ. ముఖ్యంగా లోవర్ క్యాస్ట్ కమ్యూనిటీలో ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారో ఆ డిజేబుల్డ్ పీపుల్ కి ఎలా డిజేబిలిటీ ఉంది కాబట్టి నువ్వు దేవదాసిలోకి వెళ్ళాల్సిందే అని 100% డిజేబుల్డ్ పీపుల్ దేవదాసి సిస్టంలోకి వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. ఇది ఒక సాంప్రదాయం, ట్రెడిషన్. మీరు వింటున్నారా? ట్రెడిషన్. ఇప్పుడు ఒకటి మనం చెప్పొచ్చు, డిఎన్ మజుందార్ అనే ఒక సోషల్ ఆంథ్రోపాలజిస్ట్ ఆయన ఒక డెఫినేషన్ ఇస్తాడు. ఏమని డెఫినేషన్ ఇస్తాడంటే any lower caste community, it can be scheduled caste, it can be other backward classes, it can be scheduled tribals, వాళ్ళ కొన్ని సోషల్ ఈవిల్స్ ఉంటాయి, వాళ్ళ కొన్ని సోషల్ డిసెబిలిటీస్ ఉంటాయి. డిఎన్ మజుందార్ ఏమంటాడంటే ఆ సోషల్ డిసెబిలిటీస్ ఒక ట్రెడిషన్ లాగా అప్పర్ క్యాస్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ సోషల్ డిసెబిలిటీస్ ని అప్పర్ క్యాస్ట్ ఏం చేస్తుందంటే ఒక ట్రెడిషన్ లాగా ప్రిస్క్రైబ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ ట్రెడిషన్ ని ఫాలో కాకపోతే వాళ్ళే ఎన్ఫోర్స్ చేస్తారు. అప్పర్ క్యాస్ట్ వుడ్ ఎన్ఫోర్స్ యూ. అలా ఒక బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చారనమాట ఆన్ షెడ్యూల్డ్ క్యాస్ట్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ద లోవర్ క్యాస్ట్ కమ్యూనిటీస్. అర్థమైందా మీకు? అంటే ఒక ట్రెడిషన్ చేసి ఒక సోషల్ డిజబిలిటీని, ఒక సోషల్ ఈవిల్ని, ఇది ఒక సాంప్రదాయం కాబట్టి మీరు ఫాలో కావాల్సింది. ఎవరైనా ఫాలో కాకపోతే నేను ఊరుకోను, నేను ఏం చేస్తాను, నేను ఎన్ఫోర్స్ చేస్తాను. అలా బలవంతంగా ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు అనమాట. సో అలాంటి ఒక ఎన్ఫోర్స్మెంటే దేవదాసి సిస్టమ్ కూడా, అలాంటి ఒక ఎన్ఫోర్స్మెంటే మాతంగి సిస్టమ్ కూడా, అలాంటి ఒక ఎన్ఫోర్స్మెంటే జోగిని సిస్టమ్ కూడా అనమాట. సో నేను చెప్పానా, కంటిన్యూయేషన్ ఆఫ్ లీనియేజ్. ఆ లీనియేజ్ ని కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఆ లీనియేజ్ ని, ఆ క్లాన్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సార్ మరి ఇది ఎలా చేయొచ్చు సార్, మనం ఎలా అరికొట్టొచ్చు ఇలాంటి దేవదాసి ఇలాంటి సిస్టమ్ ని? మనం కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? సొసైటల్ యాక్సెప్టెన్స్ ఉంది,
ఇన్ఎఫెక్టివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఇన్ఎఫెక్టివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ల్యాక్ ఆఫ్ పోలీస్ యాక్షన్. ఎందుకు ల్యాక్ ఆఫ్ పోలీస్ యాక్షన్ ఎందుకు ఉండదు? కొన్ని విలేజెస్ లో ఆ కమ్యూనిటీ, ఆ విలేజ్ కమ్యూనిటీ ఒప్పుకోదు. ఆ విలేజ్ కమ్యూనిటీ వాళ్ళు, నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధం లేదు, కానీ ఒక చిన్న పాపని చంపేశారు. 2 years బేబీని చంపేశారు. ఇది కమ్యూనిటీకి సంబంధం లేదు, ఇండివిజువల్. క్రైమ్ ఈజ్ ఇండివిజువల్. క్రైమ్ కెన్ నాట్ బి లింక్డ్ టు ద కమ్యూనిటీ. ఇదొక పెద్ద డిజీజ్ మనకి. మనం ఏం చేస్తామనంటే ఒక క్రైమ్ ని ఒక కమ్యూనిటీకి అంటగడతాం అనమాట. అది అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, లేకపోతే ప్రిమిటివ్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్, లేకపోతే క్రిమినల్ ట్రైబ్స్, లేకపోతే డినోటిఫైడ్ ట్రైబ్స్, వి కాల్ ఇట్ యాస్ డినోటిఫైడ్ ట్రైబ్స్. అలా కమ్యూనిటీకి అంటగడతాం. సో కమ్యూనిటీ కాదు, ఇట్స్ ఇండివిజువల్ ఇష్యూ. ఇండివిజువల్ ఏం చేశాడంటే ఒక 2 years పాపని కాలుతుంది అనడం వల్ల చనిపోయింది పాప. అంటే ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో మీలాంటి రోల్ ఏమవుతుంది అని అంటే, మీరు సబ్జెక్ట్ ఏమని చెప్తుంది అంటే, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ పార్టిసిపేటరీ అప్రైజల్, పార్టిసిపేటరీ మెథడ్స్. అంటే ఒక ఊర్లో ఏం ప్రాబ్లం ఉందో ఒక ఆఫీసర్ వెళ్ళి తెలుసుకోలేడు, కొంచెం ఇబ్బంది, చెప్పరు, బయటికి చెప్పరు. అదే పార్టిసిపేటరీ మెథడ్స్ అని ఒక టెక్నికల్ కాన్సెప్ట్ ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ అస్ పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్, పిఆర్ఏ. పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ ప్రకారంగా వెన్ వి గో ఫర్ ఫీల్డ్ వర్క్, ఎప్పుడైతే మనం ఫీల్డ్ వర్క్ వెళ్తామో, ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఆ పీపుల్ బాబు మీద మీ ఊర్లో ఉన్నటువంటి ఏమైనా సమస్యలు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి. మీలో మీరే బాటమ్ టు టాప్ అప్రోచ్, కింది నుంచి పైకి అప్రోచ్ మీరు మాకు చెప్తే దాన్ని మేము ఖచ్చితంగా అడ్రస్ చేస్తామని చెప్పేసి ఒక మోడల్ సబ్జెక్ట్ ప్రకారంగా కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయని చెప్తున్నాను నేను. ఏంటంటే పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్. సో కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి ఎన్నో. సొల్యూషన్స్ మీకు కూడా తెలుసు. సొల్యూషన్స్ ఏంటి? చట్టాలను ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయకపోవడం. ఇండియన్ పీనల్ కోడ్ ఇంతకుముందు, ఇప్పుడేమో భారతీయ న్యాయ సంహిత రెండిట్లలో కూడా మెన్షన్ చేయబడింది దేవదాసి సిస్టమ్ బ్యాన్ చేయాలని, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ఎఫెక్టివ్. సో there are civil, Bombay Devadasi Protection Act and Karnataka Devadasi Protection of Dedication Act. Practice of Devadasi system in any form is total contravention of provision of section 370 and section 370A IPC subject to Bharatiya Nyaya Sanhita. So కొన్ని చట్టాలు కూడా చేశాము. ఆ చట్టాలు కూడా ఇన్ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నది. మీకు కూడా తెలుసు, ఇన్ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంటేషన్ బాగుండదు కాబట్టి. So what I want to tell you is, as a responsible officers of Telangana state, మీకు కూడా తెలుసు, బట్ నా వంతు ప్రయత్నం ఏంటనంటే, మీ దగ్గర ఎక్కువ పవర్, మీ దగ్గర ఎక్కువ రోల్, మీ మాట అందరు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, యు ఆర్ ఎ రెస్పాన్సిబుల్ గ్రూప్ 2 ఆఫీసర్ కాబట్టి, మీరు మీ జాబ్కే పరిమితం కాకుండా కొంచెం సోషల్ అవేర్నెస్ ఇస్తే బాగుండన్నదే నా యొక్క ఉద్దేశం. బికాస్ జనరల్ గా ఏమైతుంది అంటే, అందరూ మనం గ్రూప్ 2 ఆఫీసర్ ఇంత కష్టపడి అయినాం కాబట్టి ఆ జాబ్కే లిమిట్ అయిపోతాం. ఆ జాబ్ కి లిమిట్ కాకుండా కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే ఏమవుతుందని అంటే, మన ఊర్లో, మన మండల్లో కూడా యూజ్ అవుతుంది. సో గర్ల్ చైల్డ్ వద్దాం. గర్ల్ చైల్డ్ ఇష్యూ, సో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నాం గర్ల్ చైల్డ్ సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. మొత్తం ఏమేం గర్ల్ చైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఒకరిని అడుగుదాం మనం. ఎలా ఏమేమి ఉన్నాయి గర్ల్ చైల్డ్ సంబంధించి? ఎర్లీ మ్యారేజ్ ఒకటి, high fertility. So population is increase. అంతే కదా? High fertility means population will increase. ఇంకా ఇంకేమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గర్ల్ చైల్డ్ సంబంధించి? ఒక ఫాదర్ అంట, నిజమే, ఇప్పుడు నిజమే, ఒక ఫాదర్ 15 సంవత్సరాల పెట్టుబడి పెట్టడానికి సంతోషపడ్డాడంటే, ఒక్కరోజు పెట్టుబడి పెట్టడానికి సంతోషపడతాడు. ఆ ఒక్కరోజు పెట్టుబడి ఏంటి? మ్యారేజ్. సో మన ఎన్టీఆర్ గ్రౌండ్ పక్కన ఐడియా ఉందా మీకు? ఎన్టీఆర్ గ్రౌండ్ ఉందా? ఎన్టీఆర్ గ్రౌండ్ పక్కన, దాని పక్కనే బస్తీ ఉంటుంది ఆనుకొని, వాంబే కాలనీ ఉంది. మన ఎన్టీఆర్ గ్రౌండ్ పక్కన ఆనుకొని వాంబే కాలనీ ఉంది. ఆ కాలనీలో ఒక ముసలావిడ సంవత్సరం నిండిన చిన్న పాపని చంపేసి ఆ గ్రౌండ్ లో పడేసింది. ఇప్పుడు మీరు చూస్తే మన ఇప్పుడు ఎన్టీఆర్ గ్రౌండ్ అన్ని గేట్లు పెట్టారు. ఇంతకుముందు లేవు గేట్లు. ఇంతకుముందు నైట్ కూడా పోవచ్చు, 8 తర్వాత పోనివ్వట్లేదు. అది జరిగిన తర్వాతనే, అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఒక నెల క్రితము ఎక్కడైతే స్టేట్ సర్వీస్ ఆఫీసర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారో, ఎక్కడైతే సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారో, అక్కడ ఒక 200 మీటర్లు 300 మీటర్లోనే ఒక చిన్న పాప ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ మర్డర్ జరిగింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏమని తేలింది అని అంటే, ఆ అమ్మాయి 3వ అమ్మాయి అట, పుట్టినటువంటి అమ్మాయి 3వ అమ్మాయి అట. సో ఆ 3వ అమ్మాయిని ఏం చేయాలి అర్థం కాక వాళ్ళ అమ్మమ్మ చంపింది. అంటే
మనం అనుకుంటాం డెవలప్మెంట్ జరిగిందని అనుకుంటాం, కానీ ద రియాలిటీ ఈస్ డిఫరెంట్. రియాలిటీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణమే అని అనుకుంటాం, కానీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ సోషల్ డిజబిలిటీ స్టిల్ దేర్. యాజ్ హీ టోల్డ్ రైట్లీ, ఫిమేల్ దట్ మచ్ సేఫ్ ఓన్లీ, బట్ నాట్ దట్ మచ్ సేఫ్. అలాంటప్పుడు మనం ఎందుకు సంతోషపడాలని చెప్పి శశి థరూర్ అన్నాడు. శశి థరూర్, అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ బయాస్ పక్కన పెడితే, శశి థరూరే ఎంత పెద్ద మాట అన్నాడు అని అంటే, ఆన్ ఉమెన్ సేఫ్టీ దేర్ ఆర్ సీరియస్ ఇష్యూస్ విచ్ నీడ్ టు బి రీలుక్. ఆ రీలుక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మీ దగ్గరే స్టార్ట్ అవుతుందండి. మీ దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మీ యొక్క డిపార్ట్మెంట్ కి లిమిట్ కాకుండా కొంచెం సోషల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటే ఖచ్చితంగా పీపుల్ కి అవేర్నెస్ వస్తుంది. మీరు చెప్తే పీపుల్ వింటారు కాబట్టి. సో నా ముఖ్యమైన ఉద్దేశం ఏముండేనంటే, మీరు కూడా బయట ఎంక్వైరీ చేస్తే విష్ణువర్ధన్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నానంటే, నేను చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను, అది మీకు కొందరు తెలుసు. నేను సమ్ పార్ట్ ఆఫ్ మై ఇన్కమ్ ఐఎమ్ సెండింగ్ టు ద సోషల్ సర్వీసెస్. మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఫిమేల్ ఫ్యూటిసైడ్, కడుపులోనే చంపడం, ఫిమేల్ ఫ్యూటిసైడ్, ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్, ఇంకేమేమి ఉమెన్ గర్ల్ చైల్డ్ ప్రాబ్లమ్స్. ఎందుకనంటే నా దృష్టిలో చిల్డ్రన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి, మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏముంటుంది అని అంటే, ఒక డిజాస్టర్ వస్తుంది. డిజాస్టర్ వచ్చినప్పుడు ఒక ముసలావిడ, ఆ చిన్నపిల్లలు, వయసులో ఉన్నటువంటి వాళ్ళు, పేషెంట్లు, డిజేబుల్డ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ మనం ఎవరిని కాపాడాలనే కాన్సెప్ట్ ఉంటుంది అని వాళ్ళకి. సో మనం ఎవరిని కాపాడాలనే కాన్సెప్ట్లో ఫస్ట్ ప్రయారిటీ విల్ గో టు చిల్డ్రన్. The first priority will not go to old people. The first priority will not go for young people. ఈ కాన్సెప్ట్ ప్రకారంగా the first priority will go for children. అంటే చిల్డ్రన్ ఆర్ ద నెక్స్ట్ జనరేషన్ కాబట్టి గర్ల్ చైల్డ్ దట్ టు మోస్ట్ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ విచ్ ఆర్ అసోసియేటెడ్. ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఫీమేల్ ఫ్యూటిసైడ్, చైల్డ్ మ్యారేజ్, బాయ్ ప్రిఫరెన్స్. మీరు ఆశ్చర్యపోతారు. 2017 ఎకనామిక్ సర్వే, యూ కెన్ చెక్ ద ఫ్యాక్ట్స్ ఆల్సో. 2017 ఎకనామిక్ సర్వే ఒక కాన్సెప్ట్ చెప్తుంది, సన్ మెటా ప్రిఫరెన్స్. సన్ మెటా ప్రిఫరెన్స్ అంటే ఏంటంటే, ఒక ఫాదర్ మదర్ అంట, అమ్మాయిలు పుట్టారు అనుకోండి, చట్టాలు స్ట్రిక్ట్ అయ్యాయి కదా. ఒకప్పుడు ఇన్ఫాంటిసైడ్ ఉండే, కానీ ఇప్పుడు ఇన్ఫాంటిసైడ్ చేస్తే నేరం అవుతుంది కాబట్టి ఏం చేస్తున్నారంటే, చంపట్లేదు కానీ అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నారని. అంటే 3 అమ్మాయిలు అయితే 4 అబ్బాయి, 4 అమ్మాయిలు అయితే 5 అబ్బాయి, 5 అమ్మాయిలు అయితే 6 అబ్బాయి. ఆ కాన్సెప్ట్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఇన్ 2017 క్లియర్లీ మెన్షన్డ్ as సన్ మెటా ప్రిఫరెన్స్. మెటా అంటే ఏంటి? గ్రేటర్ దెన్ వరల్డ్, గ్రేటర్ దెన్ మెటా. సో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ as సన్ మెటా ప్రిఫరెన్స్. అందుకే నేను బాయ్ ప్రిఫరెన్స్ అని పెట్టాను. పూర్ ఎడ్యుకేషన్, డిస్క్రిమినేషన్ ఇన్ ద ఫ్యామిలీ. మీకు కూడా తెలిసిందే, ఒక బాయిల్డ్ ఎగ్ ఉంది అనుకోండి, కూతురు కొడుకున్నాడు, బాయిల్డ్ ఎగ్ ఒకటే బాయిల్డ్ ఎగ్ ఉంది, ఎవరి ప్లేట్లోకి ఉంది అది. దిస్ ఆర్ ఆల్. అంటే ఇప్పుడు యావరేజ్ హౌస్లో నేను మాట్లాడేది, యావరేజ్ హౌస్లో సెక్షువల్ అబ్యూస్ ఇన్ ద స్కూల్, మాల్ న్యూట్రిషన్, పూర్ శానిటేషన్ ఫెసిలిటీస్, డౌరీ, 100% డౌరీ, నో హెల్త్ కేర్, కల్చరల్ ప్రాక్టీసెస్ లైక్ ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్. మీకు ఐడియా ఉంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక షియా కమ్యూనిటీ ఉంది, దాని పేరు దావుదీ బొహ్రా కమ్యూనిటీ అని. వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలకి ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ చేస్తాం. వాళ్ళు ఏమని నమ్ముతారంటే కల్చరల్ ప్రాక్టీస్ అనమాట. షియా కమ్యూనిటీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కాల్డ్ as దావుదీ బొహ్రా. ఈ దావుదీ బొహ్రా ఈ రోజు కూడా ఏం ప్రాక్టీస్ చేస్తారంటే, ఫిమేల్ జెనిటల్స్ ని మ్యూటిలేట్ చేస్తారనమాట విత్ అన్హైజెనిక్ సిజర్స్ when they are 6 years and below, thinking that her sexual desires will be controlled when she become old. సో ఏమవుతుందంటే 4 yearsలోనే ఆ ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ చేయడం అన్హైజెనిక్ కండిషన్లో రిప్రొడక్టివ్ ఆర్గన్ ప్రాబ్లమ్స్, చాలా చాలా డిసీజెస్ తోని దావుదీ బొహ్రా కమ్యూనిటీలో ప్రతి 10 మంది అమ్మాయిలలో వాళ్ళ ప్యూబర్టీ ఏజ్కి వచ్చేసరికి 3 చనిపోతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్. అది ఇంకా మన సమాజంలో ఉంది. నైజీరియాలో ఉంది, మన ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది, నైజీరియాలో ఉంది ఇది ఇలాంటి ప్రాబ్లం ఒకటి, ఇండియాలో కూడా ఉంది ఇలాంటి ప్రాబ్లం ఒకటి. అన్హైజెనిక్ మెయింటెనెన్స్ ఆఫ్ మెన్స్ట్రల్ ఇష్యూస్ అండ్ థ్యాంక్స్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ టోల్డ్ Article 21 was been
ఆర్టికల్ 21 హ్యాబిట్ పెంచింది కదా. అండ్ మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమని హ్యాబిట్ పెంచింది? మెనస్ట్రల్ హైజీన్ ఇస్ వాట్? ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 అది హ్యాబిట్ పెంచుకుంటూ వెళ్తుంది కదా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన రీసెంట్ జడ్జ్మెంట్లో ఏమని చేసిందనంటే మెనస్ట్రల్ హైజీన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. సో రైట్ టు ఏ హైజీన్ మెనస్ట్రల్ ఈజ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ వాస్ బీన్ ఇంటర్ప్రిటేటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ రీసెంట్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మేజర్ ఇష్యూస్ అన్నమాట ఇవి ఏవైతే ఉన్నాయో. ఇవి మీకు ఒకసారి రీక్యాప్ లాగా ఒకసారి, ఎందుకంటే లాంగ్ బ్యాక్ అయింది కాబట్టి ఒకసారి రీక్యాప్ చేద్దామని నేను వచ్చాను. ఇవన్నీ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, ఫీమేల్ ఫ్యూటిసైడ్, చైల్డ్ మ్యారేజ్, బాయ్ ప్రిఫరెన్స్, ఇవన్నీ కూడా దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి? చైల్డ్ సెక్స్ హ్యాంపర్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఓషానియా రీజన్ ఉంటుంది. ఓషానియా రీజన్ పసిఫిక్ ఓషన్ దగ్గర, ఓషానియా ఆస్ట్రేలియా పైన, ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్ట్ లో ఓషానియా రీజన్ ఉంటుంది. అక్కడ మలేషియా, పొలినేషియా అని స్మాల్ ఐలాండ్స్ ఉంటాయి. అందులో ఒక ట్రైబల్ కమ్యూనిటీ పేరు మర్క్విజైన్స్. అక్కడ ట్రైబల్ కమ్యూనిటీ పేరు మర్క్విజైన్. ఈ ట్రైబల్ కమ్యూనిటీ ఏందనంటే మనలాగానే ఫిమేల్ అంటే పొల్యూటెడ్, ఫిమేల్ అంటే నెగిటివ్ అనే యాటిట్యూడ్ ఉండడం వల్ల ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ఎక్కువ. సో నంబర్ ఆఫ్ ఫిమేల్స్ వెన్ దే బికమ్ అడల్ట్ ఆర్ లెస్. సో అక్కడ ఏం ప్రాక్టీస్ ఉందంటే పాలియాండ్రీ టైప్ ఆఫ్ మ్యారేజ్ ప్రాక్టీస్. పాలియాండ్రీ టైప్ ఆఫ్ మ్యారేజ్ ప్రాక్టీస్ అంటే ఒక ఫిమేల్ మల్టిపుల్ హస్బెండ్స్ మ్యారేజ్ చేసుకుంటారు అనమాట. ఒక ఫిమేల్ మల్టిపుల్ హస్బెండ్స్. అంటే ఇలాంటివన్నీ ఏమవుతాయంటే ఈవెన్చువల్గా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లాగా మారిపోతాయి, ఒక కల్చర్ లాగా మారిపోతుంది. ఇప్పుడు మనకు ప్యాట్రియార్కల్ సిస్టమ్ వచ్చింది. అది ప్యాట్రియార్కల్ సిస్టమ్ లాగా ఎలా వచ్చింది అని ఈవెన్చువల్గా గ్రో అవ్వకుండా వచ్చింది. అదొక మైండ్ సెట్, అదొక పర్సనాలిటీ డిజార్డర్. ప్యాట్రియార్కిజం పర్సనాలిటీ డిజార్డర్ విచ్ ఫీమేల్ ఆల్సో విల్ యాక్సెప్ట్. వీటి అన్నిటికీ సొల్యూషన్ ఏంటి సార్ అంటే మీకు కూడా తెలుసు, ఇట్ ఈస్ నేచర్ అండ్ నర్చర్. నేచర్ అండ్ నర్చర్ అంటే ఆ పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళ నేచరు, వాళ్ళ నర్చరు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతేనే మనకి బాగా ఉంటుందన్నది. సో ఇవి దిస్ ఆర్ ద చైల్డ్ సెక్స్ రేషియో హ్యాంపర్డ్, చైల్డ్ ఇన్ఫాంట్ డెత్, గర్ల్ యాజ్ లయబిలిటీ అండ్ బాయ్ యాజ్ అసెట్, malnutrition related diseases, poor sanitation, menstrual diseases, poor literacy rate among girls, mental health issues, sexual abuse, trafficking of girls and girls child labor. సో ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి మనకి. సొల్యూషన్స్ మన కాన్స్టిట్యూషన్లో సొల్యూషన్స్ ఉన్నాయి. మీకు తెలుసు ప్రీ కన్సెప్షన్, ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ ఆఫ్ 1994, అది 2003లో కూడా అమెండ్ అయింది. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006. ఇప్పుడు మీకు కూడా డిబేట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక బిల్లు మనము పార్లమెంట్లో ఉంది. ఏంటా బిల్లు? 18 yearsని ఎంతవరకు పెంచాలని. అది కన్ఫర్మ్ అయిందా కాలేదా? కాలేదు. అది ఇంకా 18 yearsకే ఉంది. ఎవరు ఆపుతున్నారంటే పొలిటీషియన్స్ ఆపుతున్నారు. ఎవరు ఆపుతున్నారంటే వాళ్ళే కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. ఇది ఎందుకు ప్రామాణికం? డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 మొట్టమొదటిసారిగా ఉభయ సభలలోకి వచ్చినటువంటి చట్టం ఏంటి? డౌరీ ప్రొహిబిషన్ అని. ఇప్పుడు 3 చట్టాలే వచ్చినాయి ఉభయ సభలలో. జాయింట్ సిటీలో 3 వచ్చాయి. ఒకటేమో పీసీపీ, ఒకటేమో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఇంకోటేమో బ్యాంకింగ్, మూడోదేమో నేషనల్ సెక్యూరిటీ. ఏది 3 వచ్చాయి అంతే కదా. ఈ 3 వచ్చాయి. ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ఏమైందంట అంటే రాజ్యసభలో అసలు పాస్ కానియలేదంట 1961లో. రాజ్యసభలో అరే డౌరీ లేకుంటే ఎలా పెళ్ళి అవుతుంది, డౌరీ లేకుంటే అసలు పెళ్ళి ఎలా జరుగుతుంది అని చెప్పేసి పెద్ద మనుషులు అంటే అప్పర్ హౌస్లో పాస్ కానివ్వలేదాన్ని. అప్పుడు గవర్నమెంట్ మంచి పని చేసి జాయింట్ సెషన్ పెట్టిందన్నమాట. అంటే కొన్ని మంచి చట్టాలు కూడా ఇంప్లిమెంట్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు 18 years 21 years చేయడము పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ చట్టం ఇంకా పాస్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఆఫీసర్ లాగా మీ సెక్రటరియట్లో పనిచేస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఒక ఎమ్మెల్యేనో, ఒక మినిస్టరో, లేకపోతే ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ లక్ ఇనఫ్ ఒక ఎంపీనో కలిసినప్పుడు, అంటే పార్లమెంట్కి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. మీ యొక్క ఎడ్యుకేషన్, మీ నాలెడ్జ్తో ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు అనమాట. సార్ 18 years ఉన్నది 21 years చేస్తే బాగుంటుంది సార్, మీ పార్టీకి మంచి పేరు వస్తుంది సార్ అని అంటే చెప్పేవాళ్ళు కరెక్ట్ ఉండరు కాబట్టి వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోరు. మీరు కొన్ని మంచి చెప్పే అవకాశాలు మీ దగ్గర ఉన్నాయి. సో ఇవన్నిటిని మీరు కూడా అడ్రస్ చేయవచ్చు. ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఒక పొలిటీషియన్కి. ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006
డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 సొల్యూషన్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. జువెనైల్ జస్టిస్, ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఎలా వచ్చిందండి 2015? ఎనీ ఐడియా? జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ఎలా వచ్చింది? నిర్భయ కేసు ఉంది. వెరీ గుడ్. నిర్భయ కేసులో వాడికి 17 years ఉండే, 16 years బిలో అందరు కూడా అడల్ట్ లాగా మనం కన్సిడర్ చేయాల్సిన పని వచ్చిందనమాట, అడల్ట్ లాగా. సో అప్పుడు జువెనైల్ జస్టిస్ యాక్ట్ తీసుకొని వచ్చి 16 years నుంచి 18 years మధ్యలో ఉన్నటువంటి పిల్లలు, నేరగాళ్ళు ఎవరైతే నేరం చేస్తున్నారో, విచ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్, వాళ్ళని కూడా ఎలా మనం ట్రై చేయాలి, అడల్ట్ లాగా ట్రై చేసేటటువంటి చట్టమే జువెనైల్ జస్టిస్ యాక్ట్. సో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఒక సొల్యూషన్. పోక్సో, నాకు అన్నిటికన్నా డేంజరస్ చట్టం ఏదైనా ఉందే నన్ను అడిగితే నేను పోక్సో అని చెప్తాను. పోక్సో ఈజ్ వెరీ డేంజరస్. పోక్సో, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. అంటే ఇవన్నీ సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు కూడా కొంచెం ఎంపవర్ చేస్తే మీ విలేజ్లో, మీ మండలాలలో బాగుంటుంది అన్న ఉద్దేశం కూడా ఒకటే అన్నమాట. సో గర్ల్ చైల్డ్ ఇష్యూస్ వి డిస్కస్డ్. దేర్ ఆర్ సెవరల్. ఫ్లోరోసిస్ 0.5 grams వరకే లిమిట్. మనకి ప్రతి లీటర్ వాటర్లో 0.5 grams లిమిట్. 0.5 grams కన్నా ఎక్కువ ఉండకూడదు, అంతే కదా? 0.5 grams కన్నా ఎక్కువ ఫ్లోరైడ్ ఉండకూడదు. ఇంజీ 0.5 milligrams కన్నా ఎక్కువ ఉండకూడదు పర్ లీటర్కి. 16 grams ఉంది నల్గొండలు. సరే, ఇప్పుడు ఎన్నో రిఫార్మ్స్ వచ్చాయి, ఎన్నో స్టెప్స్ వచ్చాయి, కానీ ఇంకా విలేజెస్లలో కూడా ఇంకా బోన్ డిఫార్మిటీస్, టీత్ డిఫార్మిటీస్, డెంటల్ క్యారీస్, డెంటల్ డిఫార్మిటీస్, బోన్ డిఫార్మిటీస్, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఇలాంటివి ఇంకా నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నాయి. సో మీరు కూడా ఎప్పుడైనా కూడా నల్గొండ ఆ పక్కకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉందో ఒక అవేర్నెస్ తోని ఇక్కడ ఎలా ఉందని కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది అనమాట. ఫ్లోరోసిస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్. దుశ్శర్ల సత్యనారాయణ అని చెప్పేసి తెలంగాణ మూమెంట్ అప్పుడు జలసాధన సమితి అని పెట్టి అన్ని ఊర్లలో తిరిగి ఈ ఫ్లోరోసిస్ యొక్క ప్రాబ్లం గురించి బాగా అందరికి అవేర్నెస్ క్రియేట్ చేశారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, తెలంగాణ మూమెంట్ మనం చాలా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది. సో ఆఫీసర్స్ అయినటువంటి మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరు చాలా ఎఫెక్టివ్గా చేస్తే ఖచ్చితంగా తెలంగాణ విల్ బీ ద రియల్ రైజింగ్ స్టార్ ఇన్ ద ఇండియా. ఇది ఫ్లోరోసిస్ ప్రాబ్లం సంబంధించి యాక్షన్స్ టేకెన్ బై తెలంగాణ. డిఫరెంట్ యాక్షన్స్ తీసుకున్నాం మనం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్షన్స్ తీసుకుంది. చైల్డ్ లేబర్ ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాడు అని అంటే ఏం చెప్పొచ్చు మనం? చైల్డ్ లేబర్ చైల్డ్హుడ్ని మిస్ అవుతాడు. ఒక మనిషికి అన్నిటికన్నా గొప్పదేంటి? బాల్యం. ఒక మనిషికి అన్నిటికన్నా గొప్పదేంటి? బాల్యం. ఈ చైల్డ్ లేబర్ ఏది మిస్ అవుతున్నాడు? బాల్యం మిస్ అవుతున్నాడు. అంటే బాల్యం మిస్ అయినప్పుడు వాళ్ళ లైఫ్ ఏం ఎంజాయ్ చేయగలడు? సో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ చైల్డ్ లేబర్ ఈస్ మిస్సింగ్ ఆఫ్ చైల్డ్హుడ్. అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఏమని చెప్పింది అని అంటే చైల్డ్ లేబర్ అన్ని చోట్లలో ఆపేయాలి. మనం ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కూడా ఉంది ఈ ILO ద్వారా. ఎలాంటి చైల్డ్ లేబర్, వరస్ట్ ఫార్మ్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఎలాంటి హజార్డస్ ఇండస్ట్రీస్లో కూడా ఉండదని చెప్పేసి మన 2016 చేసుకున్నటువంటి అమెండ్మెంట్ ఏమని చేసిందంటే 14 years వాళ్ళకి కంప్లీట్ బ్యాన్. 14 years నుండి 18 years వరకు, 14 years నుండి 18 years వరకు ఒక హజార్డస్ ఇండస్ట్రీస్ తప్పించి మిగతా అన్ని ఇండస్ట్రీస్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పింది. బట్ 14 years అండ్ బిలో అయితే కంప్లీట్ బ్యాన్. చైల్డ్ మరి సినిమా ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీస్ నటించే వాళ్ళ సంగతి ఏంటి? ఆఫ్టర్ స్కూల్ అవర్స్ వాళ్ళు కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీ ద్వారా అన్ని క్లియరెన్స్ పొందిన తర్వాతనే ఒక లేబర్ ఆఫీసర్, మీలాంటి లేబర్ ఆఫీసర్ సంతకం పెడితేనే అక్కడ ఒక టీవీ సీరియల్ కానీ లేకపోతే ఒక సినిమా కానీ తీయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. చైల్డ్ లేబర్ ఇష్యూ ఒకటి. ఫిసియర్ ఎంతమంది 2020 రిపోర్ట్ ప్రకారంగా మీరు చూసినట్టయితే ఎంతమంది బాటిల్స్ కలెక్షన్లో ఉన్నారు? 46%. ఓర్ ఆల్సో కాల్డ్ ఎస్ ర్యాగ్ పికర్స్. మనం చైల్డ్ లేబర్ అంటే రైల్వే స్టేషన్లో, రైల్వే పట్టాల దగ్గర కనబడతారు మనకు, రైల్వే ట్రాక్స్ దగ్గర. చూసి చూడనట్టు వెళ్తాం మనం. మీరు రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా చూసి చూడకుండా పోతే బాగుండదు. కాబట్టి
మీరు కొంచెం ఏదైనా హెల్ప్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ శాతం ఎక్కడున్నారండి? 46% ఆర్ ఫ్రమ్ బాటిల్ కలెక్షన్. అండ్ సెకండ్ బిగ్ షూ పాలిషింగ్. సార్ షూ పాలిషింగ్ ఎక్కడ? ఢిల్లీలో ఉంటారు, వెస్ట్ బెంగాల్లో ఉంటారు. మా దగ్గర షూ పాలిషింగ్ ఉండదు, కానీ ఢిల్లీలో, వెస్ట్ బెంగాల్లో షూ పాలిష్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ట్రైన్ దిగగానే ఒక మార్కెట్లోకి వెళ్ళగానే షూ పాలిష్ అనుకుంటూ వస్తాం. మన దగ్గర లేదు, ఇండియా మొత్తం రిపోర్ట్ ఇది. సో బాటిల్ కనెక్షన్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి షూ పాలిషింగ్ 20%, కార్ వాషింగ్ 12%, డిష్ వాషింగ్, క్లీనింగ్, బెకింగ్, సెల్లింగ్ అండ్ వుడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చైల్డ్ లేబర్ ఇఫ్ యు సీ, ఒక వింత వైఖరి ఉంది. 2001 నుంచి 2011 సెన్సస్ రాలేదు కాబట్టి 2011దే ఇది రిపోర్టు. బాగా నోటీస్ చేయండి దాన్ని. ఒక దగ్గర ఏముందనంటే చైల్డ్ లేబర్ అర్బన్లో తగ్గుతుంది, చైల్డ్ లేబర్ రూరల్లో పెరుగుతుంది. జనరల్ చైల్డ్ లేబర్ ఎక్కడ ఉంటుంది? జనరల్ అండర్స్టాండింగ్ ఇస్ అర్బన్లో, బట్ చైల్డ్ లేబర్ రూరల్లో పెరుగుతుంది, అర్బన్లో పెరుగుతుంది. ఇఫ్ యు సీ దేర్, రూరల్లో చూడండి 13% కింద సెన్సస్ రిపోర్ట్ 2001 అక్కడ రూరల్ ఉంది. 2001లోనేమో 11.3 మిలియన్, అంటే 1 crore, అప్రాక్సిమేట్లీ 1.13 crore. 2011లో ఎంత అయింది? అది 8.1, తగ్గింది. 2011 అర్బన్లో 1.3 నుంచి 2, ఇది 2011. అండ్ 2011 నుంచి 2019లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వచ్చింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏమని చెప్పిందని అంటే, ఇప్పుడు చూడండి అక్కడ 11.3 నుంచి 8.1 అయింది కదా, 8.1 నుంచి అర్బన్లో మళ్ళీ పెరిగింది రిపోర్ట్. 2019లో రూరల్లో 8.1 రూరల్లో పెరిగింది, అర్బన్లో తగ్గింది. సో ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఏంటంటే చైల్డ్ లేబర్ ఎక్కడ ఎక్కువగా ఉందంటే అర్బన్లో తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుంది? రూరల్లో. 2011 వరకేమో అర్బన్లో పెరిగింది. 2011 తర్వాత 2019లో వచ్చినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏమని చెప్పిందంటే రూరల్లో పెరుగుతుంది, అర్బన్లో తగ్గుతుంది. అంటే రివర్స్ ట్రెండ్ అవుతుంది. ఇది ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోండి దయచేసి. పీసీపీ ఎన్డిటి యాక్ట్ అర్బన్లో ఎక్కువ యాక్టివ్గా లేదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, మండల్స్లో ఎక్కువ యాక్టివ్గా ఉంది. పీసీపీ ఎన్డిటి యాక్ట్ వైలేషన్. సో ఎక్కడ సెక్స్ సెలక్షన్ అబార్షన్స్ ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అంటే హైదరాబాద్లో అసలు లేదని చెప్పొచ్చు. ఎక్కడ ఎక్కువ ఉందనంటే తొర్రూరు, పర్కాల, భూపాల్పల్లి ఇలాంటి డిస్ట్రిక్ట్, స్మాల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, చిన్న డాక్టర్లు ఉంటారు కదా, అక్కడ ప్రీ కన్సెప్షన్, ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ వైలేషన్ ఎక్కువ జరుగుతుంది అన్నమాట. సో రేపు పొద్దున మీరు ఏదైనా అవకాశం ఉంటే ఆ డిస్ట్రిక్ట్ ఆ హెడ్ క్వార్టర్స్కి, ఆ మండల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినప్పుడు పీసీపీ ఎన్డిటి యాక్ట్ గురించి ఒక్కసారి వైలేషన్ జరుగుతుందా లేదా అని చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఇదొకటి. అండ్ వేర్ డస్ చైల్డ్ లేబర్ అక్కర్? వేర్ డస్ మోస్ట్ చైల్డ్ లేబర్ అక్కర్? సౌత్ ఏషియా. 60% ఎక్కడ? సౌత్ ఏషియాలోనే. ఇండియా మొత్తంలో, వరల్డ్ మొత్తంలో 100% ఉంటే 60% ఎక్కడుంది? సౌత్ ఏషియాలోనే ఉంది. అది మెజారిటీ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. కాజెస్ ఆఫ్ చైల్డ్ లేబర్, మెయిన్ కాజ్ ఏంటి? అన్ని ప్రాబ్లంలకి మెయిన్ కాజ్ బోర్డ్. సో పోవర్టీ ఈస్ ద మెయిన్ కాజ్. ఆర్ఫన్స్, డెస్టిట్యూట్స్, ఎంప్లాయర్స్ ఫైండ్ చీప్ లేబర్, కల్చరల్ ఫ్యాక్టర్స్ లైక్ caste system, poor education, lack of social security net. ఈ కారణాల చేత చైల్డ్ లేబర్ అనేది పెరుగుతుంది. ఇది బడ్డింగ్ ప్రాబ్లం. ఎక్కడైనా చాలా పాపులర్ కనబడుతున్నటువంటి ప్రాబ్లం చైల్డ్ లేబర్ ప్రాబ్లం. దీనికి మనం అరికట్టడానికి చేసుకున్నటువంటి చట్టాలు ఎన్నో. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 23, 24, 21A, ఆర్టికల్ 45 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆర్టికల్ 51A గార్డియన్స్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016, ఇంతకుముందు ఉన్నటువంటి 1986 చట్టమేమో అది ఓన్లీ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్, ఇప్పుడు వచ్చిన చట్టమేమో ప్రొహిబిషన్, రెగ్యులేషన్ అండ్ రిహాబిలిటేషన్ కూడా ఉంది. సో చట్ట ప్రకారంగా కూడా ఇది ఉంది. దేర్ ఆర్ ఎన్నో ఆపరేషన్స్ ఉన్నాయి. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఉంది, కొన్ని ఆపరేషన్స్ గవర్నమెంట్ చేసింది. మిడ్ డే మీల్ స్కీమ్, సర్వశిక్ష అభియాన్,
ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది బచ్పన్ బచావో ఆందోళన్. నేను ఒక కేస్ స్టడీ చెప్తాను. పత్తర్గంజ్ అని ఢిల్లీలో ఒక ఏరియా ఉంటుంది, పత్తర్గంజ్ పత్తర్గంజ్ అని కూడా అంటారు. ఈ బచ్పన్ బచావో ఆందోళన ఎవరిది? కైలాష్ సత్యార్థి. 1988లో పత్తర్గంజ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఫర్నిచర్ కంపెనీస్. అది ఫర్నిచర్ చేసేటటువంటి ఒక నియర్లీ ఒక 5,000 షాపులు ఉండే ఆ ఏరియా మొత్తం. అక్కడంతా ప్రతి షాప్ కి ఇద్దరు ముగ్గురు చైల్డ్ లేబర్ ఉంటారు. అయితే ఈ బచ్పన్ బచావో ఆందోళన పెట్టిన మొదటి రోజులలో వాళ్ళని రీహాబిలిటేషన్ చేద్దామని కైలాష్ సత్యార్థి వెళ్తాడనమాట ఆ ఇండస్ట్రీలో, ఆ పత్తర్గంజ్లో. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ షాప్ వాళ్ళందరూ వచ్చి కూడా అసలు ఏంటి, నువ్వు ఎవరివి, నువ్వెందుకు చైల్డ్ లేబర్ చేద్దాం అనుకుంటు, నువ్వెందుకు ఆపాలనుకుంటున్నావు, నీకేం సంబంధం అని చెప్పేసి ఆ అతన్ని దాదాపు చచ్చిపోయినంత పనిచేస్తారనమాట, అంతగానో కొడతారు కైలాష్ సత్యార్థి గారు. ఒక 2 years బెడ్ రిడర్ లా ఉండి మళ్ళీ 1990లో మళ్ళీ బచ్పన్ బచావో ఆందోళనని మళ్ళీ రీవిజిట్ చేస్తాడు. అంటే ఆలోచన చేయండి, 1988లో చాలా కొట్టినాక చచ్చిపోయేంత వరకు పోయిన తర్వాత 1990లో వచ్చినటువంటి మనిషికి ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది? ఏ ఇయర్? 2014. అంటే ఏకదాటిగా అంతగనము చచ్చిపోయేంత పోయి ఆ స్టేజ్ పోయి మళ్ళీ వచ్చి 2014 వరకు కన్సిస్టెంట్ గా పనిచేస్తే తప్పించి ఆ నోబెల్ ప్రైజ్ రాలేదు. అంటే హౌ హీ వర్క్డ్. ఇదొక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. జాదు కూడా మీకు తెలుసు. జాదు కూడా ఫేమస్ ఫర్ వేర్ ఇట్ ఇస్ యురేనియం మైన్స్. వెరీ గుడ్. యురేనియం మైన్స్ అండ్ మైకా మైన్స్. అంటే ఎలా ఎక్కడెక్కడ చైల్డ్ లేబర్ ఎలా ఉంటారో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ జాదు కూడా ఈస్ వెరీ ఫేమస్ ఫర్ యురేనియం మైనింగ్ అండ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ మైకా మైనింగ్. మైకా మైనింగ్ అనేది కింద భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు రాక్స్ మీద ఒక సన్నటి లేయర్ లాగా ఉంటుంది అనమాట. ఒక లేయర్ లాగా, ఒక సన్నటి లేయర్. అయితే ఈ సన్నటి లేయర్ని మనము మెల్లిమెల్లిగా ఇలా 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 అని ఇలా తీసి ఆ ప్లేట్ని ఇలా సపరేట్ చేయాలన్నమాట రాక్ నుండి. అయితే ఎవరైతే లేబర్స్ ఉన్నారో పెద్ద మనుషులు 18 years అంటే వాళ్ళ చేతులు రఫ్ ఉంటాయి కదా, సో వాళ్ళు దాన్ని తీద్దామనే లోపు చేతులు గట్టిగా ఉండడం వల్ల ఇది రీపోయేది అన్నమాట. మన టైల్స్ పెద్ద టైల్కి రేట్ ఎక్కువనా, చిన్న టైల్కి రేట్ ఎక్కువనా? పెద్ద టైల్కి రేట్ ఎక్కువ. పెద్ద టైల్కి రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలానే ఈ మైకా ఇలా మొత్తం సపరేట్ చేసిన తర్వాత వచ్చేటటువంటి పెద్ద ప్లేట్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ ఎక్కువ. అదే ఆ ప్లేట్ పగిలి వచ్చిందనుకోండి, దానికి రేట్ చాలా తక్కువ. ఈ మైకానే మనం టాల్కమ్ పౌడర్, కాస్మెటిక్స్లో వాడతాం ఈ మైకానే. అయితే అక్కడ ఉన్నటువంటి లేబర్లు పెద్దవాళ్ళు దీని మైకాని విరగొట్టేవాళ్ళు అనమాట. ఒక్కసారి చైల్డ్ లేబర్ దాన్ని ప్రాపర్గా తీస్తాడు, దాన్ని ప్రాపర్గా మెల్లిగా దాన్ని తీస్తాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా జాదుగూడలో ఉన్నటువంటి మైకా మైన్స్ అన్నీ కూడా 80% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ చైల్డ్ లేబర్స్.